విద్యా వ్యవస్థలో ఎవరు ఊహించని పెనుమార్పులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంప్రదాయ చదువులకు ఇక స్వస్తి పలికి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కొత్త ఒరవడి సృష్టించబోతున్నామన్నారు. డిజిటల్ తరగతులతో విద్యా విధానం పరుగులు పెట్టనుందన్నారు. విద్యావాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని పురపాలక పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. విజయవాడలోని సివిఆర్ పురపాలక పాఠశాలలో డిజిటల్ గది, వర్చువల్ తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ తరగతులు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ముఖ్యమంత్రి చెప్పారు. తొలుత విజయవాడలో ప్రారంభించి రాష్ట్రంలోని 4000 పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. సివిఆర్ పురపాలక పాఠశాల నుంచి విజయవాడలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో సీఎం నేరుగా మాట్లాడారు. My name is S.K. Moti. I am studying in 9th class, Subbayati High School, English Medium, Kandika. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం నేర్చుకోవడానికి ఇది ఒక తొలిమెట్లా ఉంది సార్ మాకు. ఇప్పుడు ఒక వినూత్నమైన ప్రయోగానికి మనం శ్రీకారం చుట్టాం. ఇది వర్చువల్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్. ఇది భవిష్యత్తులో ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఒక టీచర్ చెప్పినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది అందరి టీచర్ల కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్తో డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళకుండే నాలెడ్జ్ అంతా కూడవలుకొని ఒక బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ విజువల్స్, బెస్ట్ కంటెంట్, అదే మరి ప్రజెంటేషన్లో బెస్ట్ వే అన్నీ కలిపి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లలు మామూలుగా చదువుకుంటే టీచర్ చదువు చెప్తే ఉండేదానికంటే 3-4 టైమ్స్, మామూలుగా ఒకసారి చదివినప్పుడు వచ్చేదానికంటే చూసినప్పుడు ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మరి మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇంకొక పక్క జ్ఞాపక శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది, మనం చూసాం కాబట్టి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి అత్యధిక వేగంతో కూడిన ఫైబర్ ఆప్టికల్ కేబుళ్లు వేస్తున్నామన్న ముఖ్యమంత్రి దీని సాయంతో విద్యార్థి ఒకరోజు తరగతులకు హాజరు కాకున్నా ఆ పాఠాలను ఇంటిలో నుంచే చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కష్టతరమైన పాఠాల పునశ్చరణకు వీలుంటుందని తెలిపారు. ఒకవేళగానే ఆ రోజు క్లాస్కి మీరు రాకపోతే, పిల్లలు రాకపోతే ఇంటి దగ్గర టీవీలో చూసుకునే అవకాశం వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు మళ్ళీ పికప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి మనం 15 Mbps డిజిటల్ కనెక్టివిటీ ఇస్తున్నాం. 15 Mbps వచ్చినప్పుడు ఆల్ ఛానల్స్ కనెక్షన్స్ వస్తాయి, వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది. అదే మరి 3 ఫోన్లు వస్తాయి, వైఫై కూడా వస్తుంది. కాబట్టి ఏ టీచరు ఎక్కడన్నా క్లాసులో పిల్లలు మిస్ అయిపోతాయి, నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పటికీ మీరు ఒకసారి రాత్రి 1 గంట చదువుకొని లేదంటే వీడియోలో చూసుకొని నెక్స్ట్ డే ఇంకో క్లాస్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చి ఈ సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉందంటే ఆ సబ్జెక్టే మళ్ళా చూసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పోర్షన్ ఆ సబ్జెక్ట్లో కష్టంగా ఉందంటే ఆ పోర్షన్ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఆసియాలోని అతిపెద్ద క్లౌడ్ మేనేజ్మెంట్ డేటా సెంటర్ను ఈ నెల 28న మంగళగిరిలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అత్యాధునీకరించడం ద్వారా విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచుతామని సీఎం తెలిపారు. క్లౌడ్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. క్లౌడ్ అంటే ఎక్కడో ఆకాశంలో కాదు, డేటా సెంటర్ మన దగ్గరనే మంగళగిరిలో వస్తూ ఉంది. ఈ నెల 29వ తారీఖున క్లౌడ్ మనంతా కూడా ఇనాగరేట్ చేస్తున్నాం. 5 డేటా సెంటర్ని, చాలా పెద్ద డేటా సెంటరు ఇక్కడ మనం ఇనాగరేట్ చేస్తున్నాం. చాలా అంటే ఏషియాలోనే బెస్ట్ అంటున్నారు. అలాంటి పెద్ద డేటా సెంటర్ వస్తుంది, క్లౌడ్ మేనేజ్మెంట్ వస్తుంది. 5000 ర్యాకులు ఉంటాయి, దాంట్లో 100 ర్యాక్సే మనం తీసుకుంటున్నాం. దీనిపైన ఏం చేస్తామంటే నాలెడ్జ్ అంతా దానికి పెడితే రియల్ టైంలో మీరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్పడం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వస్తాయి. పరీక్షలు ఆన్లైన్లో పెట్టేయచ్చు. మీరు స్టూడెంటే పరీక్ష చేసుకోవచ్చు. డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్ కింద ప్రిపేర్డ్గా ఉన్నామా, మన నాలెడ్జ్ ఎంత ఉంది అని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అటెండెన్స్ కానీ లేకపోతే వాళ్ళ నాణ్యత కానీ, ఒకటి విషయాలు కదా, అన్ని విషయాల్లో పరీక్షలు పెట్టి చేసుకోవడం కానీ, ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది వినూత్నమైన మార్పులకి శ్రీకారం చుడుతుంది.
డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు హైదరాబాద్కు చెందిన మెలుహా టెక్నాలజీ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది.